నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఏపీ ఓటర్లంతా కూడా ఓటేయండి, కానీ ఆ ఓటేస్తే మాత్రం మీ భూములు కాపాడుకునేలాగా ఓటేయండి అని చెప్పేసి ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఒకవేళ లేదంటే మాత్రం మీకు చుక్కలే. ఇప్పుడు దాకా కనిపించే 5 సంవత్సరాలు ఒక చుక్కలు అయితే ఇకపై ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఆ చుక్కలు వేరే లెవెల్లో ఉంటాయని కూడా అంటున్నారు. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ఏపీ ఓటర్లకి ఒక మెసేజ్ వెళ్తుంది సోషల్ మీడియా వేదికగా. ఖచ్చితంగా ఏపీ ఓటర్లు ఓటేయండి, ఓటేసి మీ భూములు కాపాడుకోండి, సరైన వారికి వెయ్యకపోతే కనుక మీ భూములు ఉండవు, మీకు ఇంకా చుక్కలే, అది కూడా వేరే లెవెల్లో అన్నటువంటిదిగా ఒక మెసేజ్ వెళ్తుంది. సో దీన్ని ఏ విధంగా చూడాలి, అసలు దీని వెనుకున్నటువంటి ఆంతర్యం ఏంటి? వాళ్ళేమో నమ్మగర్భంగా చెప్పారు, నేను సూటిగా చెబుతాను. ఇప్పుడున్న ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయండి. ఎందుకు ఓటేయాలి? ఈ చుక్కలు ఏంటి? భూములు అనుకుంటున్నారు. భూములు కాదండి, భూములతో పాటు మనం నివాసం ఉంటున్న ఇళ్ళు, ప్లాట్లు అన్నీ కూడా దాని కిందకే వస్తాయి. సహజంగా ఇప్పుడు ఏంటంటే చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది ఇప్పుడు వాళ్ళు కేంద్రం ఇచ్చింది అని చెప్పని చెబుతున్నారు కదా. కేంద్రం కనుక దాన్ని అమలు చేయమని చెప్పి కనుక అంటే కేంద్రమే లోక్సభలోనూ రాజ్యసభలోనూ ప్రవేశపెట్టి దాని మీద చర్చ పెట్టి ఆమోదం చేసిన తర్వాత రాష్ట్రాలకు పంపొచ్చు కదా. మరి కేంద్రం ఎందుకు చేయలేదు? అది పోనీ భారతదేశంలో మిగిలిన రాష్ట్రాలు ఏమైనా దాన్ని అమలు చేశారా? పోనీ వాళ్ళు ఇచ్చిన నియమ నిబంధనలకు అనుగుణంగా ఇక్కడ ఏమైనా చేశారా? ఇందుట్లో ఎన్ని మార్పులు చేర్పులు జరిగినాయి? ఇక్కడ సహజంగానే ముందుగా భూమి కొలతలు చేయాలి, సరిహద్దు రాళ్లను సరిచేయాలి, రైతులు అందరితోటి మాట్లాడుకొని ఇదిగో మీ భూమి ఇక్కడ తగ్గింది, ఇక్కడ పెరిగింది, లేకపోతే ఫలానా వ్యక్తిది పెరిగింది, ప్రభుత్వ భూమిని వారు స్వాధీనం చేసుకున్నారు, దాన్ని మీ దీంట్లోంచి తొలగిస్తున్నాము, మీ హద్దులు ఇవి అని చెప్పని వాళ్ళకి హద్దులు నిర్ణయించేసి దాన్ని రికార్డులోకి ఎక్కించేసి అందరితోటి మాట్లాడి ఏదైనా ఫిర్యాదులు ఉంటే పరిష్కరించి సరిచేయాలి కదా. వీళ్ళు సర్వే చేశారు, భూ సర్వే 2 సంవత్సరాలు చేశారు రమారమ్మి. మరి ఏం చేశారు? ఎన్ని సమస్యలు పరిష్కారం చేశారు? తనకు అనుకూలమైనటువంటి తన పార్టీ పెద్దలకి, తన పార్టీ నాయకులకి, తన పార్టీ కార్యకర్తలకి మేలు చేస్తూ మిగిలిన వాళ్ళకి అన్యాయం చేశారు కదా. ఇప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి ఫిర్యాదులు వీళ్ళైతే పరిష్కరించలేదు కదా. ఈరోజు వీళ్ళు పెట్టిన దాంట్లో కనుక మనం చూసుకుంటా ఉంటే నకిలీ పత్రాలు మాత్రం ఇస్తారు, అసలైన పత్రాలు వాళ్ళ దగ్గర ఉంటాయి. రేపు పొద్దున ఆ భూమి మీద ఫిర్యాదు ఎవరన్నా నేను చేశాను అనుకోండి మీ భూమి మీద, అది వివాదంలో ఉంటుంది. మీ మీద కనుక అధికారి కోపంగా ఉందనుకోండి, అధికారి కాదు ఎవరో నియమిస్తారు, పార్టీ మనిషిని నియమిస్తారు. వీళ్ళు అధికారిని తొలగించారు, ఇక్కడ ఎవరినైనా నియమించుకోవచ్చు అని చెప్పని పెట్టారు. పార్టీ మనిషిని పెట్టారనుకోండి, మీరు ఆ పార్టీకి వ్యతిరేకం అనుకోండి, నేను ఫిర్యాదు చేశాను అనుకోండి, ఈ భూమి సౌజన్య గారిది కాదు నాదు అని చెప్పని, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? మీకు ఫిర్యాదు అందజేయరు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వాళ్ళు కాలపరిమితి పెట్టారు కదా. ఈ ఫిర్యాదు మీకు రాకపోతే ఈ 2-3 సంవత్సరాల్లో మీ దగ్గర నుంచి సమాధానం రాలేదని చెప్పని పంపినట్టు చూపిస్తారు. వాళ్ళు సమాధానం రాలేదని నా భూమి నా పేరు మీద పెడతారు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే చాలామంది కార్యకర్తలు కూడా, చూసారా సౌజన్య గారి భూమి నా పేరు మీద పెడుతున్నారు కదా, నాదైతే అనుకుంటున్నారు ఈ పిచ్చోళ్ళు. నాయనలారా మీది కాదు, ఇక్కడ కూడా మీకు కూడా నకిలీ పత్రాలు ఇస్తారు. ఓకే, దాన్ని తీసుకెళ్ళి ఇప్పుడు తాకట్టు పెట్టడానికి ఆంధ్ర రాష్ట్రంలో ఇంకేం మిగల్లా, ప్రభుత్వ ఆస్తులన్నీ అయిపోతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రజల ఆస్తి, దీన్ని తాకట్టు పెడతారు. కానీ ఇప్పుడు వచ్చిన పథకాలు కూడా ఇక రావు. ఏమనుకుంటున్నారంటే పేదలు చాలామంది కూడా పథకాలు ఎటు కొనసాగిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఏమైపోతే మాకేంటి అని చెప్పి ఇంకా కొంతమంది భావనలు ఉండే వాళ్ళకి అర్థం కావట్లేదు. పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే అయిపోతాయి. ఎందుకంటే అప్పులు పుట్టవు, ఆదాయం లేదు, పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు లేవు, పంటలు సరిగ్గా పండించే ప్రజలకి పంటలు పండించడానికి సాగునీరు తాగునీరు అందించే అవకాశం ఈయన చేయట్లేదు, వాటికి దూరంగా పెట్టేస్తున్నాడు. వాతావరణానికి సంబంధించి పంటలు పండించుకునే ప్రకృతి ఏమో విలయతాండం చేస్తూ ఉంది. మరి ఈ పరిస్థితుల్లో రేపు పొద్దున ఎలా అని ఆలోచించుకుంటామంటే, ఇంకోటి ఇళ్ల స్థలాలు ఇచ్చారు కదా ఈ మధ్య చాలామందికి, అవి కూడా మీ కాదు, గుర్తుపెట్టుకోండి. అవి కూడా రేపు పొద్దున అక్కడికే ఇవ్వాలి. మీరు ఇప్పుడు వాళ్ళు నిర్మించుకున్నారు కొంతమంది ఇళ్ళు, అవి కూడా వాళ్ళకే చెందుతాయి. దాని మీద కూడా మీకు హక్కులు ఏమి ఉండవు.
మీరు ఏదన్నా సరే మీ అవసరాల కోసం భూమిని అమ్ముకోవాలి అనుకుంటే, లేదు భూమిని తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చి పిల్లల్ని చదివించుకోవడం కోసం, లేకపోతే విదేశాలు పంపించుకోవడం, లేకపోతే పెళ్లిళ్ళకి చేయాలన్న కార్యక్రమాల కోసం, ఇల్లు కట్టుకోవాలని ఏదన్నా అప్పు తీసుకోవాలని మీరు వెళ్తే, అక్కడ ఉన్నటువంటి ఆయన మీకు ఇస్తేనే, దాన్ని మీరు ఆ పత్రం తీసుకెళ్తేనే, అంటే దీనికి లంచం ఇస్తే తప్ప ఇప్పుడు మామూలుగానే ఇన్ని ఇబ్బందులు పెడుతున్నారు. రేపొద్దున దానికోసం అని చెప్పని ఒక వ్యక్తి నియమిస్తే ఇంతమందికి రేపొద్దున ఆయన మనకు అనుకూలంగా ఎందుకు చేస్తాడు? అక్కడ ఉన్నది ఉన్నట్టు ఎందుకు చేస్తాడు? ఇప్పుడు మీరు వెళ్ళి ఈసీకి అప్లై చేస్తే 15 రోజుల్లోపు ఈసీ వస్తుంది. 10 అడంగులు తీసుకొని వెళ్ళి బ్యాంకు వారికి ఇస్తేనో లేకపోతే అప్పిచ్చే వాళ్ళకి ఇస్తేనో పత్రాలను చూసుకొని దాన్ని సరి చేసుకొని ఈసీలో వస్తుంది కదా, దీంట్లో తాకట్టు ఉందా లేదా అనేది, దాన్ని బట్టి అప్పించడానికి వెలుసుబాటు ఉంటుంది. ఇప్పుడు అసలు పత్రాలే మన దగ్గర లేకుండా అసలైనవి నకిలీ పత్రాలు మన దగ్గర ఉంటే, ఇది మాకు ఇట్లా చేసుకోవాలని చెప్పి అతని దగ్గరికి వెళ్తే అతని ఇష్టమైతే మీకు ఇస్తే ఎలాంటి అభ్యంతరం లేదంటే తప్ప మీకు అప్పు రాదు. ఒకవేళ అప్పుడైనా సరే ఈ నకిలీ పత్రాలు తీసుకొని వెళ్తే బ్యాంక్ వాళ్ళు ఇస్తారని నమ్మకం ఏమన్నా ఉందా? బ్యాంక్ వాళ్ళు ఎందుకు ఇస్తారు? అసలైన పత్రాలకి ఇన్ని తిప్పలు పడుతుంటాయి వాళ్ళు. ఈ నకిలీ పత్రాలకు వాళ్ళు ఎందుకు ఇస్తారు? జిరాక్స్లు ఎక్కడదా ఎవరి దగ్గరైనా ఉండొచ్చు కదా, వాళ్ళు ఎందుకు ఇస్తారు? ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకోవాలంటే ఒక్క ఇళ్ళే కాదు, పొలాలే కాదు, ఇళ్ళు, మన ఆస్తులకు సంబంధించిన స్థిరాస్తులకు సంబంధించిన వాటికి అన్నిటికి కూడా పత్రాలు వాళ్ళ దగ్గరే ఉంటాయి. లేదంటే వాళ్ళు బెడబెద కత్తి పెట్టి బలవంతంగా తీసుకుంటారు. రేపు పొద్దున మన ఇల్లు మనవి కాదు, మన స్థలాలు మనవి కాదు, మన పొలాలు మనవి కాదు. ఇది ప్రజలందరూ ఆలోచించుకోవాలి. ప్రజలందరూ ఆలోచించుకున్న తర్వాత రేపు పొద్దున గారికి ఓటేస్తే, జగన్మోహన్ రెడ్డి గారికి కనుక ఓటేస్తే ఆయనకి ఆయన కుటుంబానికి మాత్రమే లాభం. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తే రాష్ట్రానికి ఉపయోగం. ఇది గుర్తుపెట్టుకోండి, మొహమాటం లేకుండా చెబుతున్నాను నేను. వైఎస్ఆర్సీపీ పార్టీని చిత్తుగా ఓడిస్తేనే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుంది, ప్రజలు ప్రశాంతంగా బతుకుతారు. 2019 మే 30వ తారీఖున అధికారంలో వచ్చిన కాడి నుంచి 4వ రోజునే మొదలుపెట్టాడు. ప్రజావేదిక కూల్చడంతో మొదలుపెట్టిన కార్యక్రమం ఈ రోజుకి ప్రజల్ని ఎంతమందిని ఇబ్బంది పెడుతున్నాడు, ఎంతమంది మీద దాడులు జరిగినాయి, ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారు, ఎంతమంది హత్యగావించబడ్డారు, ఎంతమంది ఆడపిల్లల మాన ప్రాణాలతోటి చెలగాటాలు ఆడుకున్నారు, ఎంతమంది పసికందులు రాలిపోయారు. ఒక్కసారి మీరు పరిశీలించుకోండి. ప్రతి గ్రామంలో ఏదో ఒక వ్యక్తి ఇలా ఈ దాష్టికానికి బలైపోయి ఉన్నారు, దాడులకు బలైపోయి ఉన్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. మన వల్లే కాదు, మన వల్ల మన పిల్లల భవిష్యత్తే కాదు, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంది. ఇది మనకు సంబంధించింది కాదు, స్వతంత్రానికి సంబంధించింది, ఆంధ్ర రాష్ట్ర ప్రజల స్వాతంత్రానికి సంబంధించింది. కాబట్టి ప్రజలందరూ కూడా దీని మీద ఆలోచించుకోండి. మరోసారి చెబుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే పథకాలు ఆగిపోతాయి, పథకాలు అమలు చేయడు, మన ఆస్తులు మనవి కాదు, గుర్తుపెట్టుకోండి. అంటే ఓటు వేసేటప్పుడు ఆస్తులు అలాగే భూములు మొత్తానికి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి ఓటు వేసేలాగా ఓటేస్తారు ఆంధ్ర ప్రజలను ఆశిద్దామండి. ఇన్ని చట్టాలు ఉంటేనే ఇన్ని ఇబ్బందులు పెడుతున్నారు, అన్నీ వాళ్ళ చేతుల్లో ఉంటే మనం ఎంత ఇబ్బంది పడాలో కూడా ఆలోచించుకోండి. థ్యాంక్ యూ సో మచ్.